సీనియర్ నేత జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కేపీ వివేకానంద ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుందన్న ఆయన రైతు భరోసా ఇస్తామన్నారు, ఏమైందంటూ ప్రశ్నించారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్లారని పల్ల విమర్శించారు. గోబెల్స్ బతికుంటే తానే సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఉన్నాడు, చచ్చిపోయేవాడు. వీళ్ళ ప్రచారం చూసినట్లయితే వాళ్ళు చేసేది చేసుకోకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా గత ప్రభుత్వం మీద కూడా రాళ్ళేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అవాస్తవాలు చెప్తున్నారు, వక్రీకరణ చేస్తున్నారు. వాళ్ళు రుణమాఫీ చేస్తాము, 2 లక్షలు చేస్తాము, ఒకే దఫా చేస్తాము, డిసెంబర్ 9న చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా చేస్తాము. కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి, మళ్ళా తీసుకోండి, రుణం మేము ఇస్తామని చెప్పాను. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, వాళ్ళు చేస్తామన్న 2 లక్షలు ఇయ్యలే, అనేక ఆంక్షలు విధించారు, నిబంధనలు విధించారు, 20% మాత్రమే చేశారు. కొద్దిగా గోరంతా చేసి కొండంతలుగా చెప్పుకుంటున్నారు. లేవు అని పదే పదే మీరు చెప్తా ఉన్నారు. రాత్రి మొదలు రాత్రి నిద్ర లేని రాత్రులు గడిపి రూపాయి జమ చేసి ఈ 100 కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తానికి ఎవరు జాగిరని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సమాధానం కావాలి. నేను